ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అధికారులపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లేఅవుట్లతో వ్యాపారాలు చేసే అక్రమార్కులకు ఎమ్మెల్యే వార్నింగ్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మొదటిసారిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, నిధుల స్వాహాలపై అధికారులను ఎమ్మెల్యే ఆరా తీశారు. కొత్త లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వాలంటే ముందుగా నామ్స్ ప్రకారం డ్రైన్ కాలువలు, విద్యుత్ స్తంభాలు, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి స్థలాన్ని కేటాయిస్తేనే అప్రూవల్ ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. డబ్బుకు అమ్ముడుపోయి అక్రమార్కులు చెప్పినట్లు అవినీతి చేసినట్లు తమ దృష్టికి వస్తే అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపాలిటీలో సమస్యలు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థపై మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అభివృద్ధి పనులను చేపట్టేందుకు నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. మన మున్సిపాలిటీకి 35 లక్షల రూపాయలు నిధులు కేటాయించారన్నారు. ఈ నిధులు సరిపోకపోతే అవసరమైతే తన సొంత డబ్బు చేతినుంచి ఖర్చు పెడతానన్నారు. ఈ సమీక్ష సమావేశానికి మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. ఏం పెట్టినారు కౌన్సిల్లో తప్పది. వాళ్ళు చేస్తుంటే పబ్లిక్ సర్వీసే, మీరు పబ్లిక్ సర్వీసే. మీరు జనాలతో ఉన్నారు, వాళ్ళన్నా అక్కడ ఉంటారు, వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ ఉన్నాడు. మీకు మీరే చెప్పండి, మీరు చెప్పాల్సిన ఆన్సర్ అదేనా? అది కాదు కదా మీరు చెప్పాల్సిన ఆన్సర్. ఎవరిదైనా ఒకటే కదా. ఈరోజు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ ఈ పరిస్థితులన్నీ కూడా కమిషనర్ గారు మరియు డిపిఓ వాళ్ళ స్టాఫ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళతో పాటు మా నాయకులు, కార్యకర్తలు మరి ఇతర పార్టీ కౌన్సిలర్లు కూడా అందరూ రావడం జరిగింది. ఈరోజు మున్సిపాలిటీ ఎందుకంటే ఈ వర్షాకాలం వచ్చింది, ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్య ఉంది. ఏ ప్రాంతానికి పోయినా డ్రైన్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎక్కడ పోయినా రోడ్లలోకి నీళ్లు వస్తున్నాయి. దీని పరిస్థితి ఏంటనేది కమిషనర్ గారిని అడగడం జరిగింది. ఆయన ఒకటే చెప్తున్నారు, మాకు ఇంతవరకు నిధులు లేవు, ఏం లేవు అని. మొన్ననే నిధులు మన మంత్రి గారితో మాట్లాడిన తర్వాత 35 లక్షల రూపాయలు డ్రైన్ క్లీనింగ్ సంబంధించి ఈ జనాభా ప్రాతిపదిక మీద 35 లక్షలు మన ప్రాంతానికి రావడం జరిగింది. అది ఓన్లీ క్లినిక్ సరిపోతుంది. ఆ డబ్బు పెట్టుకుని రేపటి నుండి కూడా వాళ్ళు డ్రైవ్ చేస్తామని చెప్పారు. దాంతోపాటు మిగిలిన పనులు కూడా అన్ని కూడా మెయిన్ రోడ్లు ఏదైతే ఆర్ఎన్బి వాళ్ళకు సంబంధించిన పనులు ఉన్నాయో వాళ్ళు డ్రైన్ అయిపోకుండా, ఏది కూడా డ్రైన్ ఎక్కడ స్టార్ట్ చేయకోకుండా రోడ్డు వరకు ఏదో కొంతలో కొంత రోడ్ ఏదైతే అవకాశం ఉందో కొన్ని చోట్ల రోడ్డు వదిలేసి డ్రైన్ అనేది అస్సలు అయిపోకుండా వదిలేయడం నిజంగా ప్రజల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. ఆర్ఎన్బి వాళ్ళు కూడా దీనిపైన తగు చర్యలు తీసుకోవాలా. ఎందుకు ఇలా జరగాల్సిన పరిస్థితి వచ్చిందో తెలీదు. డ్రైన్ అనేది ఫస్ట్ వేసిన తర్వాతనే రోడ్డు వేయాలి. అలా కాకుండా వాళ్ళు రోడ్డు ఎక్కడో కొంత ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ రోడ్లు వేసి వదిలేసిపోవడం జరిగింది. వాళ్ళపైన కూడా ఏదైతే ఉందో ఆర్ఎన్బి వాళ్ళు ఎస్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా నేను చూసి ఖచ్చితంగా దాన్ని ఏదైనా ఉంటే చేయగలుగుతాననే విషయం చెప్పారు. అందులో భాగంగా మున్సిపాలిటీలో చాలా వరకు కూడా ఏదైతే సైట్లు ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ లో సైట్లు పోయినాయని చాలా మంది ఉన్నారు. మరి కొంతమంది రోడ్ వైండింగ్ లో కూడా కొంతమంది పోయినాయన్నారు. వాళ్ళందరూ కూడా ప్రామిస్ చేశారు కొంతమందికి కాంప్లెక్స్ కట్టిన తర్వాత సైట్లు ఇస్తామని. ఆ కాంప్లెక్స్ ఎట్లా కట్టాలన్నది కూడా వాళ్ళతో చూస్తున్నాం. ఎట్లా వీళ్ళకి డబ్బులు సమకూర్చాలి, ఏ విధంగా నేను కట్టాలనే దాని మీద. ఎందుకంటే మున్సిపాలిటీ అయితే ఈ రోజు వరకు ఏ రకమైన వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కట్టడానికి కూడా. దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మన జిల్లా మంత్రి గారికి, అలాగే మన జిల్లా మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, అలాగే దీనికి సంబంధించి సత్యకుమార్ గారు, మరి సవితమ్మ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు మన నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లి మన ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి, ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే ఈ రోడ్లలో నడచలేని పరిస్థితి, ఎక్కడ పోయినా దుమ్ము ధూళి. ఏ కొత్త లేఅవుట్లు ఏదైతే వేశారో ఏ ఒక్క లేఅవుట్లో కూడా వాళ్ళకి సౌకర్యాలు ఏమాత్రం లేవు. మట్టి రోడ్లు మాత్రం ఉన్నాయి, ఇండ్లు కట్టేస్తున్నారు. వాళ్ళకి ఎలా నీళ్లు ఇవ్వాలి, ఏ రకంగా వాళ్ళు డ్రైనేజ్ సంబంధించి నీళ్లు బయటకు తేవాలనేది కూడా
వీళ్ళతో ఒక ప్రణాళిక లేదు. అవన్నీ కూడా త్వరలో ఒక 3-4 నెలలు అంతా ఒక స్ట్రీమ్ లైన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో ముందు ఉద్యోగస్తుల్లో కూడా ఒక శబ్దత ఏర్పడింది, మేము ఎట్లా ముందుకు వెళ్ళాలని. ఇంకా వాళ్ళు పాత లోకంలో ఉన్నారు, పాత ఇంకా దాంట్లోనే మునిగిపోయినారు. వాళ్ళు బయటకు తేవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఖచ్చితంగా అన్ని అభివృద్ధి పనులన్నీ చేసి ప్రజలకి ఉపయోగపడేటట్టు ఉండాలని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అలాగే చాలా మంది ఇక్కడ లేఅవుట్లు ఏదైతే సైట్లు అటు ఇటు ఉండేటివి కొంతమంది ఆక్రమణకు గురవుతున్నాయి. వారు వెళ్తే మాకు డబ్బులు కావాలి, 70,000 లక్ష రూపాయలు డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి డిమాండ్లు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ఎవరైనా కానీ ఎంతటి వాళ్ళైనా కానీ వదిలే ప్రసక్తే లేదు. ఇట్లాంటి వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకోవడం అది ఎవరైనా కానీ, అంటే మా వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజల్ని ఏ రకంగా ఉన్నారో ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఏ పని కూడా మేము సహించాం. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కదా నెక్స్ట్ వాళ్ళపైన తీవ్రమైన చర్యలే తీసుకుంటుంది పోలీస్ వ్యవస్థ ఉంది. రకరకాలుగా అన్ని రకాలుగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే కూడా మీరందరూ మానేసి